దేవుని నామకే మహిమ కలిగిన గాక. ప్రభైన యేసు క్రీస్తు నామంలో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించిన గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధమైన వాక్యము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఉంది. మనం ఒకసారి చదువుకొని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విని బలపడదాం. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము మనం ఒకసారి చదువుకుందాము. 7వ వచనం నేను చదువుతున్నాం. భక్తిహీనులను తమ మార్గమును ఎడవాలని, దుష్టుడు తమ తలంపులను మానవాలని వారు యెహోవా వైపును తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని ప్రియులారా, ఈ లోకంలో భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తిహీనుల మార్గంలో ఇడిసి దేవుడి మార్గం ఒక భయభక్తులు కలిగిన జీవితం జీవించాలని దేవుడు అంటున్నాడు. అలాగే తన మార్గంలో ఎడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దుష్టుడు అంటున్నాడు, దుష్టుడు తలంపులను మానాలంట. ఏంటంటే దుష్టతనంలో ఉంటారు చాలామంది. ఎవడు ఎట్టబోతే నాకేమి, నేను బాగుంటే చాలు, నా తర్వాత నా వాళ్ళు బాగుంటే చాలు అనేట్టుగా ఈ దుష్టుడు అనేది నేను అనే దాంట్లో ఉంటారు. ఎవరైనా ఉంటారు. దీంట్లో ఏమీ కులం లేదు, మతం లేదు. దీనికి ఎవరైనా సరే నేను అనే అహంకారం ఉంటే ఖచ్చితంగా దుష్టత్వము ఉన్నట్టే లెక్క. ఎందుకంటే కయ్యేను ఏబేల్లో మనం ఒకసారి చూస్తే అన్నదమ్ములైనా సరే వాళ్ళలో ఉన్న భేదం ఏంటంటే నేను మా తమ్ముడు అని. ఈ భేదం ఉండడం వలన వాళ్ళ తమ్ముడిని ఏం చేశాడంటే హత్య చేశాడు. దేవుని ప్రియులారా, ఈ భేదం ఎవరిలో ఉన్నా సరే, అదేమి కులాన్ని బట్టి రాదు, మతాన్ని బట్టి ఏం రాదు, మరి ఏ మార్గాలను బట్టి ఏం రాదు. ఇది మనసుల్లో స్వభావముగా ఇది సాతాను తెచ్చిపెట్టే ఆలోచన. ఎందుకంటే తల్లిదండ్రులకు కానీ విధేయత లేని బిడ్డలు కానీ వీళ్ళందరూ కూడా ఏమంటారంటే నా ఇష్టం, నాకేమి నా ఇష్టం, నువ్వేం చెప్పేది అని అంటారు. తల్లిదండ్రులనే చిన్నప్పటి ఆయన సాకి పెంచి ఆ యొక్క వాళ్ళను ఏడేత్తు చూసి వాళ్ళ జీవితాలు బాగుండాలని కలలుగండిన తల్లిదండ్రులనే నా ఇష్టం, మీరేంది నాకు చెప్పేది అనే బిడ్డలు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దుష్టత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాల్లో ఉన్నప్పుడు అలాగ మాట్లాడతారు. దేవుడు అంటున్నాడు, వారు నా తట్టు తిరగాలి. ఎప్పుడైతే దేవుడి తట్టు తిరుగుతారో వాళ్ళ జీవితము, నా జీవితము కానీ ఎవరి జీవితమైనా సరే దేవుడి తట్టు తిరిగితే నీవేందో తెలుస్తుంది, నేనేందో తెలుస్తుంది. మనం ఎక్కడికి వచ్చాము, ఎవరమి, ఈ ప్రపంచంలో ఎందుకున్నాము, ఎందుకు మళ్ళా ఈ బ్రతుకుతున్నాము, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నాము, ఈ కారణం ఏందో తెలుస్తుంది. దేవుడు రెండు తలంపుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఎవరో మనకు తెలియదు. ఒక తలంపు మీదకి మనం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే దుష్టుడు తన తలంపులు మానవాలని వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారిని బహుగా జాలిపడి మన దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించేవాడై ఉన్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. దేవుని ప్రియులరా, ఆకాశముకు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మనుషుల తలంపులు, మన తలంపులు ఎలా ఉంటాయంటే భూమి మీద ఉన్న జీవితాన్ని మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం. చాలా మంది భూమి మీద ఉండే వాళ్ళందరూ కూడా భూమి మీద జీవితం ఆలోచన చేసుకుంటారు. ఎందుకంటే మనం గొప్పగా సంపాదించాలి, గొప్పగా ఉండాలి, 10 మందికి మనము గొప్పగా కనిపించాలని చూసుకుంటామా కానీ మన యొక్క జీవన యాత్ర ఏంది, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము, ఈ గొప్పతనం ఏమన్నా మనం ఎత్తుకొని పోతున్నామా అంటే మనకు ఆలోచన, ఆ యొక్క ఆలోచన మనకు ఉండదు. ఎందుకంటే ఆలోచన తేడోడు. ఎందుకంటే ఆ ఆలోచన మనకు ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే గొప్పగా ఒకరినైనా అన్యాయం చేసి మోసం చేసి అయినా కానీ మనం గొప్పగా సంపాదించుకోవాలి, గొప్పగా ఉండాలని ఆలోచనే ఉంటుంది. కానీ మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నా వైపుని తిరిగయ్యా, నా వైపుని తిరిగితే నీ ఈ పునర్జన్మ అన్నిటిని గుర్తు చేస్తా. దేవుని ప్రియులారా, కొంతమంది ఈ గతం మర్చిపోయిన వారు ఉంటారే, కొన్ని చూస్తే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మరి ఇది ఎలాగా అప్పుడు ఇలాగా ఉన్నాను కదా, అప్పుడు ఎలాగ ఉన్నాను కదా. అలాగే దేవుడి వైపు నువ్వు కూడా చూస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎలాగా వచ్చామో, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో, ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నామో, అసలు దీనికి అర్థం ఏంది, ఇది మట్టి కదా, మట్టికి దీనికి ఈ యొక్క క్రమము ఏంది, దీనిని అన్నిటిని కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఎప్పుడు అంటే దేవుని వైపు మనం తిరిగినప్పుడే తప్ప ఈ లోకంలో ఊరికే ఇష్టానుసారమైన జీవితాలు చేసినప్పుడు మనకు రాదు. దేవుని ప్రియులారా, చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే ఏదైనా కానీ ఉన్నంతసేపు ఎంజాయ్ చేసి దీనిని ముగించుకొని వెళ్ళాలని చాలా మంది. ప్రపంచం అంతా కూడా ఉందే, ఇది ఒకరనేం లేదు, ప్రపంచం అంతా కూడా ఉండేది ఇదే. కానీ దేవుడు అంటున్నాడు దీంట్లో ఏం లేదు, ఎంత మహా అంటే 70, 80, 90, 100 అంతకన్నా ఏం లేదు. కానీ తీగగా తరతరాలు ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో దేవుడి యొక్క అక్కడ ఉంది. ఎందుకంటే పిల్లోళ్ళు సంవత్సరాల కొద్ది చదువుతారు చూడండి, ఒక లాస్ట్లో ఎప్పుడు ఎగ్జామ్స్లో ఉంటుంది వాళ్ళ పరీక్ష.
వాళ్ళ ఎగ్జామ్స్లో వాళ్ళ పరీక్ష ఉంటుంది. ఎందుకంటే రాసినది చదివింది నువ్వు 6 గంటలకే బడికి వెళ్ళినావా, 10 గంటలకే బలికి వెళ్ళినావా, సార్ చెప్పింది ప్రతిదీ రాసుకున్నావా, ఇవన్నీ కాదు. నువ్వు ఎగ్జామ్స్లో అవి ఏమేమి ఉన్నాయో అవి గుర్తుపెట్టుకొని రాసిందే వాళ్ళకు ఉంటుంది. కానీ అలాగే నీ భక్తి జీవితము, మన భక్తి జీవితంలో మన దేవుడి చేసింది ఏంది, మనల్ని ఎలా మన దేవుడి భూమి మీద పంపించాడు, దాని అర్థం ఏందో మనకు తెలుసుకుంటే నీవు నేను కూడా దాంట్లో పాస్ అయ్యడానికి మనం దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఈ లోకములో ఎలా ఉండాలంటే భక్తిహీనులు వాళ్ళ మార్గం ఎడాలంటున్నాడు దేవుడు. దుష్టులుగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దుష్టతనంలో ఉండాలో వాళ్ళందరూ కూడా ఎడవాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని ప్రియులారా, ఆ దుష్టత్వంలో నుంచి విడవాలని యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన వాడు ఆయన ఈ భూమికి దిగి వచ్చాడు. ఎందుకంటే మామూలుగా మనసులను పంపించాడు, ప్రవర్తనలు పంపించాడు, దేవదూతలనే పంపించాడు, అందరిని పంపించినా కానీ వేస్ట్ అయిపోయినాడు. ఎందుకంటే అందరూ కూడా చెప్పారు కానీ వినలేకపోయినారు. కానీ దేవుడే దిగి వచ్చాడు. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల ప్రజలు ఈయన సృష్టించుకొని అన్యాయంగా నరకానికి వెళ్ళిపోతున్నారని యేసు ప్రభు ఈ భూమికి దిగి వచ్చి ఆయనే ఆ ప్రేమను పంచి ఆయన మనకు రావాల్సిన శిక్షను ఆయనే భరించి ఆయన అంటున్నాడు, నా వైపుని తిరిగి రక్షణ పొందండి అయ్యా, మిమ్మలను క్షమిస్తాను, రక్షిస్తాను. అందుకే ఈ వాక్యం చెబుతున్నది ఏంటంటే నా వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించేవాడు అన్నాడు. దేవుని ప్రియులారా, క్షమాపణ ఎవరికైనా చూడండి, దాని ఎంత పెద్ద పొరపాటైనా సరే క్షమించండి అంటే మనం ఏమంటాము, పోనీలన్నా, పోనీ తమ్ముడు, పోనీ అక్క, పోనీ అమ్మ అంటామా? లేదా లేదు, క్షమించేది లేదు అనవు కదా, నాన్న క్షమించని ఎప్పుడైనా కానీ అంటే ఏమంటావు చెప్పండి? క్షమించలే అన్నప్పుడు ఏమంటావు? ఇప్పుడు కొడుకే తప్పు చేశాడు, నాన్న కడిపించాడు, నాన్న నేను క్షమించయ్యా, నేను పొరపాటు చేయకుండా ఉండాల్సిందే, నీ అంత మంచి కొడుకుగా పుట్టిందే, నేను ఈ పొరపాటు చేశానయ్యా అని తండ్రి కాడికి వచ్చితే కాళ్ళు పట్టుకుంటే ఏమంటాడు చెప్పండి? లేదురా క్షమించేదానికి లేదంటాడా? లేదు, క్షమిస్తాడు తండ్రి. దేవుడు కూడా అలాంటి వాడు. తండ్రి క్షమిస్తాడు, ఆయన అన్నిటి నుంచి క్షమిస్తాడు. ఎందుకని పొరపాట్లు ఏదైనా సరే దేవుడి కాడికి రండి, ఆయన వైపు తిరగండి, ఆయన క్షమించేవాడై గొప్ప దేవుడు అయి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. దుష్టత్వంలో వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబాలను మీ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దైవ కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.